హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. ఓ రోజు ఉదయాన్నే నా కొడుకు రాహుల్‌తో ఫోన్‌లో మాట్లాడుతుంటే ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించి, రాహుల్, ఎవరో వచ్చినట్టున్నారా? నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వచ్చింది ఎవరై ఉంటారా అనుకుంటూ గుమ్మం వైపు అడుగులు వేశాను. ఎదురుగా నా ప్రాణ స్నేహితుడు జగన్నాథ్‌ని చూసి, నువ్వట్రా జగ్గు? వచ్చిన వాడివి సరాసరి లోపలికి రాకుండా అలా గుమ్మం బయటే నిలబడి పిలుస్తావేంట్రా? లోపలికి రారా అంటూ వాడి భుజం మీద చెయ్యి వేసి వాడిని లోపలికి తీసుకెళ్ళాను. కూర్చోరా అంటూ సోఫా కేస్ చూపిస్తూ సోఫాకి ఎదురుగా ఉన్న ఒక కుర్చీలో నేను కూర్చున్నాను. జగన్నాథం సోఫాలో కూర్చుంటూ ఇందాకెవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపించింది, కానీ ఇంట్లో ఎవరు లేరేంటి అడిగాడు. అదా, రాహుల్ ఫోన్ చేస్తేను మాట్లాడుతున్నాన్రా. ఇంతలో ఎవరో పిలిచినట్టు అనిపించి మళ్ళీ చేశాను చెప్పి ఫోన్ కట్ చేశాను అని చెప్పాను. ఎలా ఉన్నారట వాళ్ళు? ఇండియాకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? లేదంటే అక్కడే సెటిల్ అయిపోతారా? అడిగాడు జగన్నాథం. అందుకు నేను, వాళ్ళు రాలేకే నన్ను రమ్మని 2 రోజులకొకసారైనా ఇదిగో ఇలా ఫోన్ చేసి రమ్మని గొడవ చేస్తాడు అని చెప్పాను. నీకేంట్రా, కొడుకు కోడలు విదేశాల్లో ఉన్నారు. ఎంచక్కా నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండక ఎందుకురా ఈ ఒంటరి పోరాటం? ఎవరి కోసం? అడిగాడు జగన్నాథం. ఇంతకాలం భార్య, పిల్లలు, కుటుంబం, వృత్తి బాధ్యతలంటూ బ్రతికాం. ఇక ఈ మిగిలిన కాస్త జీవితానైనా మనకు నచ్చినట్టుగా బ్రతకాలని అనుకోవటం తప్పారా జగ్గు? నాకు జన్మనిచ్చిన ఈ ఊరిని, ఇక్కడి వాతావరణాన్ని, మనుషులను వదిలి నాకెక్కడికి వెళ్ళాలని లేదురా. నేను పుట్టిపోయిన ఊర్లోనే నా ప్రాణం పోవాలనేది నా కోరిక. అందుకే వాడెన్నిసార్లు రమ్మనడిగినా వస్తానని చెప్పలేకపోతున్నాను అన్నాను. నా మాటలకు జగన్నాథం చిన్నగా నవ్వి, ఇప్పుడంటే అటూ ఇటూ తిరగగలుగుతున్నావు. నీ పనులన్నీ నువ్వే స్వయంగా చేసుకోగలుగుతున్నావు కాబట్టి అలా అంటున్నావు. అదే రేపు పూర్తిగా శరీరం సహకరించక మంచం పట్టే పరిస్థితి వస్తే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావా? కట్టుకున్న భార్య పోయి కడుపు కడుపున పుట్టిన కొడుకు తప్ప మరే ఆధారం లేనివాడివి. కొడుకు కోడలు ప్రేమగా రమ్మని పిలిచినప్పుడు సంతోషంగా వెళ్ళక ఇంకా ఏంట్రా, పుట్టిన ఊరు, పెరిగిన వాతావరణం, మనుషులు అంటావు. వృద్ధాప్యంలో మన అన్నవాళ్ళు ఎవరో ఒకరు పక్కన ఉండకుంటే అంతకన్నా బాధ మరొకటి ఉండదురా విశ్వం. నా మాట విని నీ కొడుకు దగ్గరికి వెళ్ళరా. ఒంటరి వాడిననే బాధ లేకుండా మిగిలిన ఈ జీవితానైనా కొడుకు కోడలు వాళ్ళ పిల్లలతో సంతోషంగా గడుపురా విశ్వం అన్నాడు జగన్నాథం. ఏమో లేరా, చూద్దాం కానీ నా విషయం పక్కన పెట్టు. నువ్వేంటిలా చెప్పా పెట్టకుండా ఊడిపడ్డావు? కనీసం వస్తునని ఒక్క ఫోన్ అయినా చేయలేదు అడిగాను. అందుకు జగన్నాథం, కొడుకు కోడలు వాళ్ళ పిల్లలంతా కలిసి ఏదో టూర్కి వెళ్ళారు. ఇక ఇంట్లో నేనొక్కనే ఉండి ఏం చేయను అని ఓసారి మా ఇంటిని అలాగే నిన్ను చూసినట్టుంటుందని వచ్చానురా అన్నాడు జగన్నాథం. నువ్వేం పాపం చేశావని నిన్ను వాళ్ళతో తీసుకెళ్లాల్సిందుండే, అంతేకాని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్తే ఎలారా అడిగాను. అందుకు జగన్నాథం, నాకెందుకురా ఈ వయసులో టూర్లు, ఎలాగో అవకాశం దొరికింది, హాయిగా నీలాంటి స్నేహితులతో కాలక్షేపం చేసినంత సంతోషం నాకు అందులో ఏముంటుంది అనుకుని నిన్ను కలవాలని వచ్చాన్రా అన్నాడు జగన్నాథం. అది నిజమే, ఎన్నాళ్ళైందో మనమిలా మనసారా మాట్లాడుకుని. నీకు గుర్తుందో లేదో, మనం చదువుకునే రోజుల్లో స్కూల్‌కి, కాలేజీకి ఎప్పుడైనా సెలవులు దొరికితే మనం ఏం చేసేవాళ్ళం? చెరువు గట్టు వెంట కూర్చుని 2 కాళ్ళను చెరువులో పెట్టి గంటల తరబడి మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్ళం. చీకటి పడేంత వరకు కూడా సమయం తెలియనంతగా అసలేం మాట్లాడుకునేవాళ్ళమో! ఇంత బావుండేవో కదా ఆ రోజులు! మళ్ళీ వస్తే బావుండు కదరా! అన్నాడు. గడిచిన కాలాన్ని తిరిగి తీసుకురాలేం కానీ, ఉన్న ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మెల్లగా అలా ఊర్లోకి వెళ్ళి చిన్నప్పుడు మనం తిరిగిన చోటల్లా ఓసారి తిరుగుతూ
మన బాల్యపు జ్ఞాపకాలని నెమరు వేసుకుందాం పదరా అడిగాడు జగన్నాథం. అలాగే లేరా, కానీ ఇప్పుడే కదా నువ్వొచ్చింది. ముందు కాసేపు విశ్రాంతి తీసుకో. ఈలోగా నేను మన ఇద్దరికి వంట చేస్తాను అన్నాను. నేను వచ్చిందేమైనా అమెరికా నుండా, హైదరాబాద్ నుండే కదా. విశ్రాంతి ఏమీ అవసరం లేదు కానీ పద, నేను కూడా నీకు వంటలో సహాయం చేస్తాను. ఎప్పుడో మనం ఇంటర్ చదువుకుంటున్న రోజుల్లో కలిసి వంట చేసుకునేవాళ్ళం. ఇన్నాళ్లకు మళ్ళీ ఆ అవకాశం వచ్చింది. పద పద అంటూ ఇద్దరం కలిసి వంట చేసుకుని భోజనాలు చేశాం. అలా జగన్నాథం వచ్చి 2 రోజులు గడిచింది. ఈ 2 రోజుల్లో ఇద్దరం కలిసి ఊరంతా చుట్టేసొచ్చాం. మా ఊళ్ళో చిన్నప్పుడు మేమిద్దరం కలిసి తిరిగిన ప్రతి ప్రదేశాన్ని సందర్శించి వాటితో మాకున్న జ్ఞాపకాలను నెమరవేసుకున్నాం. ఇంతకాలం తర్వాత జగ్గుతో గడిపిన ఈ 2 రోజులు నా జీవితంలో మర్చిపోలేని రోజులుగా మారిపోయాయి. ఆ మరుసటి రోజు టూర్కని వెళ్ళిన తన కొడుకు కోడలు వచ్చేస్తున్నారని, ఇక రేపు ఉదయం నేను బయలుదేరుతాన్రా విశ్వం అన్నాడు జగన్నాథం. అప్పుడేనా, ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదరా అడిగితే, లేదురా, మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే కానీ నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు అడిగాడు జగన్నాథం. ఏ విషయం రా అడిగాను. అదేరా, నేను రాహుల్ దగ్గరికి వెళ్ళమన్న విషయం. ఇంకెన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావు? వృద్ధాప్యంలో పిల్లల మీద ఆధారపడి బ్రతకక తప్పదురా. పుట్టిన ఊరి మీద మమకారం ఉండటం సహజమే, నేను కాదనను. కానీ మన కడుపున పుట్టిన పిల్లలతో మనకుండే అనుబంధం అంతకన్నా ఎక్కువరా విశ్వం. నా మాట విని ఈసారి రాహుల్ ఫోన్ చేసినప్పుడు వస్తానని చెప్పు అన్నాడు జగన్నాథం. అలాగే లేరా, నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా? వాడి దగ్గరికే వెళ్తాను అన్నాను. ఆ మరుసటి రోజు ఉదయం జగన్నాథం తిరిగి హైదరాబాద్లో ఉన్న తన కొడుకింటికి వెళ్ళిపోయాడు. జగన్నాథం నేను బాల్యమిత్రులం. ఇద్దరం ఒకే ఊరి వాళ్ళం. కలిసి పెరిగి కలిసి చదువుకున్నాం. డిగ్రీ వరకు కూడా కలిసి చదువుకున్న మేము ఉద్యోగరీత్యా వేరువేరు ఊళ్ళలో స్థిరపడాల్సి వచ్చింది. జగన్నాథన్ డిగ్రీ తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. నేను పోటీ పరీక్షలు రాసి రైల్వేలో ఉద్యోగం సంపాదించాను. ఉద్యోగరీత్యా ఇద్దరికి ట్రాన్స్ఫర్స్ ఉండేవి. నాకు సెలవులు దొరికినప్పుడు వాడికి ఉండేవి కాదు, వాడికి సెలవు దొరికినప్పుడు నాకు సెలవులు దొరికేవి కాదు. ఎంత వృత్తి బాధ్యతలో బిజీగా ఉన్నా మా ఇద్దరికి ఒకరినొకరం కలుసుకోవాలని ప్రాణం లాగుతూ ఉండేది. అలా మేమిద్దరం ఉద్యోగాల్లో స్థిరపడ్డ కొంతకాలానికి మాకు పెళ్ళిళ్ళు అయ్యాయి. జగన్నాథం భార్య వసుంధర, వాళ్ళకిద్దరు సంతానం. కొడుకు రఘు, కూతురు శైలు. రఘు ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లోని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. శైలు హ్యూమన్ రిసోర్స్లో పీజీ పూర్తి చేసి హైదరాబాద్లో ఓ కంపెనీకి హెచ్ఆర్గా పనిచేస్తుంది. నా భార్య పేరు అన్నపూర్ణ. మాకు రాహుల్ ఒక్కడే సంతానం. ఒక్కగానొక కొడుకని వాడిని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాం. వాడు జీవితంలో ఉన్నతంగా స్థిరపడితే చూడాలని చిన్నప్పటి నుంచి వాడికి క్రమశిక్షణతో పాటు మంచి చదువును అందించాం. రాహుల్ చిన్నప్పటి నుంచి చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. రాహుల్కి తాను 10వ తరగతి చదువుతున్నప్పటి నుండే ఐఐటిలో సీటు కొట్టాలనే కోరిక ఉండేది. ఇంటర్ చదువుతూనే మరోవైపు ఐఐటి కోచింగ్ తీసుకొని మొదటిసారి పరీక్ష రాసినప్పుడే ఐఐటిలో సీటు సాధించాడు. ఆ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో ఎంఎస్ చేసి చివరికి కెనడాలో స్థిరపడ్డాడు. మా ఇద్దరి పెళ్ళిళ్ళైన తర్వాత కొన్నాళ్ళకే నేను జగన్నాథం రిటైర్డ్ అయ్యాం. వృత్తిరీత్యా ఎన్ని ఊర్లు మారినా పుట్టిపోయిన ఊర్లోనే సొంత ఇల్లుని ఏర్పాటు చేసుకున్నాం. ఇంతకాలం ఉద్యోగ నిమిత్తం వేరువేరుగా ఉన్నా తిరిగి ఇద్దరం సొంతూరికి చేరుకున్నామని చాలా సంతోషించాం. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు మిగలలేదు. జగన్నాథం భార్య వసుంధర ఉన్నట్టుండో రోజు అనారోగ్యంతో కాలం చేసింది. తండ్రిని ఊర్లో ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక రఘు జగన్నాథన్ని తన వెంట హైదరాబాద్కి తీసుకెళ్లాడు. అలా 5 సంవత్సరాలు గడిచాయి. జగన్నాథం ఎప్పుడైనా వాడి ఇంటిని చూడాలనిపించి వచ్చి నా దగ్గరికి వచ్చినప్పుడు తప్పితే మళ్ళీ వాడిని కలిసే అవకాశం రాకపోయేది. అలా కొంతకాలం గడిచి
జగన్నాథం మాత్రమే భార్య పోయి ఒంటరయ్యాడనుకుంటే, అన్నపూర్ణ గత కొంతకాలంగా వయసు పెరుగుతున్న కారణంగా వచ్చే జబ్బులతో బాధపడుతూ ఓ రోజున్నట్టుండి తీవ్ర అస్వస్థకు గురై కన్నుమూసింది. తల్లి మరణవార్త విని రాహుల్ కెనడా నుండి వచ్చాడు. తల్లి కర్మకాండలు పూర్తి చేసి నెల రోజులుండి తిరిగి వెళ్తూ రాహుల్ నన్ను కూడా తన వెంట రమ్మనడిగాడు. అన్నపూర్ణ జ్ఞాపకాలతో నిండిన ఈ ఇంటిని, ఊరిని వదిలి వెళ్ళటం నాకిష్టం లేక నేను రాలేనురా అన్నాను. ఒంటరిగా ఎలా ఉంటావు నాన్నా అని రాహుల్ వాడి వెంట రమ్మని బ్రతిమలాడాడు. ఇప్పుడప్పుడే రాలేనురా, కొన్నాళ్ళు పోయాక చూస్తానులే, అనవసరంగా నా గురించి కంగారు పడకు అని చెప్పి వాణ్ణి వెళ్ళమనడంతో అంతకన్నా నన్ను మరీ బలవంత పెట్టొద్దనుకున్న రాహుల్ తిరిగి కెనడాకు వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ చనిపోయి 4 సంవత్సరాలైంది. అప్పటినుంచి రాహుల్ ఫోన్ చేసిన ప్రతిసారి ఏమైంది నాన్న, మా దగ్గరికి ఎప్పుడొస్తున్నారు, మీరు ఒప్పుకుంటే మీకు కెనడాకి రావడానికి కావలసిన ఏర్పాట్లను పూర్తి చేస్తాను అని అడుగుతాడు. వాడు అలా అడగటం నేను ఏదో ఒకటి చెప్పి ఇంకొన్నాళ్ళు పోయాక చూస్తాను లేరా అనటం మాకు మామూలే అయిపోయింది. అలా 2 నెలలు గడిచాయి. ఓ రోజు జగన్నాథం ఫోన్ చేసి, ఒరే విశ్వం, ఇంటి వద్దున్నావా, లేదంటే రాహుల్ దగ్గరికి వెళ్ళిపోయావా అడిగాడు. లేదురా, ఆ విషయం గురించి ఇప్పుడే ఇంకేమీ నిర్ణయం తీసుకోలేదు. అయినా నీతో చెప్పకుండా వెళ్తానా, ఎందుకలా అడుగుతున్నావు అడిగాను జగన్నాథాన్ని. అందుకు వాడు నీతో ఒక విషయం గురించి చెప్పాలని ఊరికి బయలుదేరిపోతూ నువ్వు ఉన్నావో లేవోనని తెలుసుకుందామని ఫోన్ చేశానురా అన్నాడు. ఇంట్లోనే ఉన్నాను, రారా అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఆ రోజు మధ్యాహ్నం కల్లా జగన్నాథం ఇంటికొచ్చాడు. 2 నెలల క్రితం జగన్నాథని చూసినప్పుడు వాడి మొహంలో ఉన్న సంతోషం అప్పుడు నాకు కనిపించలేదు. వచ్చినప్పటి నుంచి ఏం మాట్లాడకుండా ముభావంగా కూర్చోవడంతో, ఏంట్రా అలా ఉన్నావు, ఏమైంది, అవును ఉదయం ఫోన్ చేసినప్పుడు నాతో ఏదో మాట్లాడాలన్నావు, ఏంట్రా అది అడిగాను. ఏదో పరధ్యానంలో ఉండి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఎటో ఆలోచిస్తుండడంతో, నిన్నేరా, ఏమైంది అడిగితే, ఏం మాట్లాడవేంటి అడిగాను. కాసేపటికి వాడు తేరుకొని 2 రోజుల క్రితం వాడి కొడుకు కోడల మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్పాడు. ఆఫీస్కి వెళ్తూ మీ నాన్నకి కావలసినవన్నీ సమకూర్చి పెట్టాలంటే నా వల్ల కావడం లేదు. దానికి తోడు మీ నాన్నకి మధ్య చాదస్తం మరీ ఎక్కువవుతుంది. ఇది అలా కాదు, అది ఇలా కాదు అని ఏది చేసినా వంకలు పెడుతున్నాడు. ఇన్నాళ్ళు భరించడమే ఎక్కువ, ఇంకా నా వల్ల కాదు, ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేర్పించండి, ఎలాగూ నెలలా పెన్షన్ వస్తుంది కదా, వాటిని హోమ్కి కడుతూ అక్కడే ఉండమనండి అందట. కోడలు మాట్లాడిన మాటలకి కొడుకు తనకి బుద్ధి చెప్తాడనుకుంటే, నాన్న మన ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి తన పెన్షన్ డబ్బులను మనకే ఇస్తున్నాడు, మన ఇద్దరి జీతం డబ్బుల నుంచి పైసా కూడా ఖర్చు పెట్టకుండా నాన్న పెన్షన్తోనే మనకు నెలంతా గడుస్తుంది. అలాంటిది నాన్నని హోంలో చేర్పిస్తే మనకు నష్టమే కానీ లాభం లేదు కదా అన్నాడట భార్యతో. లాభమో నష్టమో నాకు అవన్నీ తెలీదు, మీ నాన్నని ఏదైనా హోంలో చేర్పించండి అంతే అని కోడలు కళాఖండిగా చెప్పేసిందట. అంటే ఏంట్రా వీళ్ళ ఉద్దేశం, ఇంతకాలం నన్ను కేవలం నా పెన్షన్ డబ్బుల కోసమే ఇంట్లో ఉండమన్నారా, నా మీద బాధ్యతతో కాదా, వాళ్ళ నిజ స్వరూపాలు ఏంటో తెలుసు కూడా ఇంకా వాళ్ళ మధ్య ఉండాల్సిన అవసరం నాకు లేదురా విశ్వం. ఎలాగో నా ఇల్లు నాకుంది, పెన్షన్ వస్తుంది, వాళ్ళు కాదన్నారని ఎవరూ లేనివాడిలా హోమ్ను బ్రతకాల్సిన కర్మ నాకేం పట్టలేదురా అంటూ బాధపడ్డాడు జగన్నాథం. ఒరే జగ్గు, ఇప్పటికైనా నేను నా కొడుకు రాహుల్ ఎన్నిసార్లు రమ్మన్నా ఎందుకు వెళ్ళలేదో అర్థమైందా. పరిస్థితులు, మనుషుల ప్రవర్తనలు ఎప్పుడూ ఒకేలా ఉండవురా జగన్నాథం. మన ఇంట్లో మనం ఒంటరిగా ఉన్నప్పుడున్న స్వతంత్రం పిల్లల మీద ఆధారపడినప్పుడు ఉండదురా అన్నాను. ఎంత చెప్పినా వాడిలో బాధ తగ్గినట్లు నాకు అనిపించలేదు. తన వాళ్ళు అనుకున్న కొడుకు కోడల దగ్గర అవమానించబడిన ఎవరికైనా ఆ మాత్రం బాధ ఉండటం సహజమే కదా అనుకుని, ఎప్పుడూ లేనిది వానలా చూస్తుంటే బాధ అనిపించి
వాడికి నా అవసరం ఉందనిపించి, ఒరే జగ్గు, నీకు అభ్యంతరం లేకుంటే ఒంటరిగా ఉన్నావనే బాధ లేకుండా నాకు నువ్వు, నీకు నేను అన్నట్లు ఇద్దరం ఒకే చోట కలిసుందాంరా. ఒకరికొకరం అన్నట్టు మన బాల్యపు రోజులను గుర్తు చేసుకుంటూ మిగిలిన ఈ జీవితాన్ని సంతోషంగా గడిపేద్దాం. ఒకరి చేత మాటలు పడాల్సిన అవసరము, మరొకరి మీద ఆధారపడాల్సిన అవసరము మనకిక ఉండదు. ఏమంటావు? అడిగాను. అందుకు జగన్నాథం సరే అన్నట్లుగా చిన్నగా నవ్వి తన అంగీకారాన్ని వ్యక్తపరిచాడు. మరి ఇదండి రుచి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ముందుంటాను. థాంక్స్ ఫర్ లిసనింగ్.